వచ్చినట్టుందిరా, వెళ్ళి పూడ్చిపెట్టేద్దాం. పదరా. అవునరా, ఇప్పుడు గుర్తొచ్చింది. నా గుండెల్లోని బాధ లావాలా ఉప్పొంగితే ఈ సీసానే కాదు ప్రపంచాన్ని బద్దలు చేస్తాను. మిమ్మల్ని కూడా శివగాడిని చంపినట్టే చంపేస్తాను. హలో, ఇద్దరు అలా కూర్చోండి. మా బ్రహ్మీకి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి. మాది చాలా విచిత్రమైన వంశం. మా ముత్తాతకి పెళ్ళయింది, ఆయన తమ్ముడికి కాలేదు. మా తాతకి పెళ్ళయింది, ఆయన తమ్ముడికి కాలేదు. మా నాన్నకి పెళ్ళయింది, మా బాబాయికి కాలేదు. మా అన్నకి పెళ్ళయింది, నాకు కాలేదు. మా అన్నయ్య కొడుక్కి పెళ్లి చేద్దామని ఇక్కడికొచ్చా. నేను దుబాయ్లో ఒక్కరోజు లేకపోతే ₹1,00,00,000 పోతుంది. ఐ డోంట్ కేర్. 10 రోజులు లేకపోతే 10 కోట్లు పోతుంది. అయినా కూడా వదిలేశా. మా బ్రహ్మికి పెళ్లి చేసే ఇక్కడికి వెళ్తా. మరి మీ పెళ్లి అది మీరే చూసుకోండి. అన్ని మేమే చూసుకుంటాం జైన్ బాబా. పెళ్లి సంగతి మీరు చూసుకోండి. మీ ఉద్దేశంలో బ్రహ్మికి ఎలాంటి భార్య కావాలి? అచ్చు బొమ్మలా అంటే షకీలా, మాల్కోవా, మీ ఇద్దరిలో ఎవరైనా ఓకే. 10 కోట్ల కట్నం ఇస్తా, ఎదురు కట్నం. ఈ విషయం మాత్రం వాడికి చెప్పకండి. మరి మిమ్మల్ని చేసుకుంటే ఆయిల్ బావి ఇచ్చేస్తా. పెళ్లి చేసుకుంటే మొగుడు ఆయిల్ బావి పెళ్ళందేగా. దుబాయ్లో ఆయిల్ బావ్ అంటే పెట్రోల్ బావి 100 కోట్లు చేస్తుంది. వామ్మో, బావకి పెళ్ళం అయితే అక్కకి పండగే. బాగా చెప్పారు. మీ ఇద్దరిలో ఎవరైనా ఓకే. మీకోకేనా? అదే మా బ్రహ్మీకి ఓకే. వాణ్ణొప్పించి పెళ్లి చేస్తా. బ్రహ్మి గారికైతే అక్కే కరెక్ట్. కాదు కాదు, చిన్న పిల్లవి, నువ్వే కరెక్ట్. అచ్చు బొమ్మ మీరే వేసుకోండి. ఇటు పడితే నువ్వు చేసుకోవాలి, ఇటు పడితే నువ్వు చేసుకోవాలి. మిగిలిన వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా? శబాష్, ఈ మాటకి ఈ కట్ట నీదే. మరి నాకు? మా దగ్గర అపాయింట్మెంటే కానీ డిసప్పాయింట్మెంట్ ఉండదు. మీలో మీరే తేల్చుకోండి. బాబోయ్, ఊహలు గుసగుసలాడే నా హృదయము విసలాడే. అమ్మా, అవుట్ హౌస్ లో ఉన్న వాళ్ళకి కావాల్సిన భోజనాలు, ఇతరత్ర ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. వాళ్ళకేం తక్కువ కాకుండా చూడు. అయ్యగారు వాళ్ళని బాగా చూసుకోమని చెప్పిండు. అలాగేనమ్మా. అమ్మగారు, మీకు ఫోన్ వచ్చింది. అరుంధతి, ఇప్పుడే వస్తా. పాపా, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? రాబోయే అమావాస్య చాలా ప్రమాదకరమైనది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే తల్లి, నాకు చీకటంటే చెడ్డ భయం. నన్ను మరీ భయపెట్టకు. నువ్వు చెప్పినట్లు చేస్తానమ్మా. ఆ భయం బాధగా మారకూడదని నా ప్రయత్నం. ఏంటోనమ్మా, నీ మాటలకు పట్టని అర్థం కావు. సరే, నాకు అవుట్ హౌస్ లో పనుంది, వెళ్ళి వస్తానమ్మా. అలాగే. పాపా, నేను ఒక్క చేతికే కదా గోరింటాకు పెట్టింది, ఈ రెండో చేతికి ఎవరు పెట్టిర్రు? నువ్వే పెట్టావు. నేనా? అవును, నువ్వే పెట్టావు. ఏమో.
సరే. తండ్రి, ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తా. నాకు సంపూర్ణ మానవాకారం కావాలి. తొందరపడకు విశ్వ, ఈరోజే అమావాస్య. కొంచెం సమయం ఎదురు చూడాలిరా. అద్భుత గడియలు వస్తాయి. అదే నీ మానవాకారానికి సరైన సమయం. అప్పుడు నువ్వు పాపని కాటేయాలా? తొందరపడకో. చేసే ముందు చెప్పమని ఆ కరాలుడి ఆజ్ఞ. ఆ పాపని ఎలాగైనా కాటేస్తాను. తర్వాత నా శాప విమోచనం జరుగుతుందా? సర్వశక్తులు వస్తాయా? ఆతృత పడకో, ఆవేశపడకో. అనుగ్రహం కావాలంటే ఆలోచన కావాలిరా. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఈరోజు రాత్రికి వెళ్ళి పాపను కాటేయే. తరువాత మానవ ఆకారం శాశ్వతంగా వస్తుందిరా. సమయం చూసి అరుంధతితో ఇక సర్వశక్తులు నీ వశం. అలాగే తండ్రి, వస్తాను. రా. ఏంది ఇంత అర్ధరాత్రి పూట ఎటు తీసుకుపోతా ఉంది? ఏమైందమ్మా? సిద్ధప్ప, ఇక్కడ తవ్వు. ఎందుకమ్మా? తవ్వమని చెప్పానా? అలాగేనమ్మా, అలాగే.
అలాగేనమ్మా. ఓం హ్రీం క్లీం స్లీం మాయాదూత స్తంభన విసర్జన విముక్తి ప్రసాద. ఓం హ్రీం క్లీం స్లీం. ఏంటమ్మా ఇది? అసలు ఎవరమ్మా నువ్వు? చెప్పు తల్లి. ఏయ్ నందిని, ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపో. ఆ శరీరం నాది. ఇప్పుడు ఎలాగో కఠోరుడి బంధం నుంచి బయటికి వచ్చా. హద్దు మీరితే ఈసారి కఠోరుడు నిన్ను అష్టదిగ్బంధనం చేస్తాడు. ఇక ఎప్పటికీ బందీగానే ఉండాలి. లేదు విశ్వ, అది అసాధ్యం. నా పగే నన్ను బయటికి లాగింది. అరుంధతి శరీరంతోనే నేను పగ తీర్చుకోగలను. వేరే దారి నాకు లేదు. వాళ్ళని చంపి కానీ నేను బయటికి వెళ్ళను. అంతవరకు అరుంధతిలోనే ఉంటాను. అలా మాట్లాడకు నందిని. నా శాప విమోచనానికి దుష్ట యజ్ఞం చేస్తాం. అందుకు మేము ఏమైనా చేస్తాం. నిన్ను అంతం చేస్తాం. కఠోరుడి గురించి నీకు తెలియదు. అది మీ తరం కాదు విశ్వ. నా పగ తీరకుండా మీరు నన్ను ఏం చేయలేరు. అది మీ తండ్రి కఠోరుడికి కూడా తెలుసు. ఇక విశ్వ నేనుండగా నువ్వు అరుంధతికి ఏమి చేయలేవు. అది చూద్దాం. హాయ్, ఐ మిస్డ్ యు సో మచ్. నేను కూడా నిన్ను మస్తు మిస్ అయినా. అవునా? ఇంకొచ్చేసాక నో మిస్సింగ్, ఓన్లీ కిస్సింగ్. అబ్బా ఆగు, బెంగళూరు పోయిన పని ఏమైంది? ఇట్ వెంట్ గుడ్. సమ్ సర్ప్రైజ్ ఫర్ యూ. పుట్ ఇట్ దేర్. టట్టడా, దిస్ ఈస్ ఫర్ యూ. ఏందిది? కమ్ ఆన్, గెట్ అప్. థ్యాంక్ యూ. జగ్గు, చెప్పుడు మర్చిపోయినా, రేపు పాప బర్త్డే. అవునా? అయితే గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. అన్నట్టు దినేష్ వాళ్ళు వచ్చారా? అవుట్ హౌస్ లో ఉన్నారు. అవునా? అయితే వెళ్ళి కలిసేసి వస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. నీకు అసలు భయం ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనూ నంది విషయం జగదీష్ తెలియకూడదు. ఓకేనా? హాయ్ రా, హౌ యు ఆల్? హాయ్ మామా, హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? చాలా రోజులు అయిందిరా. ఏమోరా, ఫామ్ హౌస్ రాకముందు బాగానే ఉన్నాం. వాట్? అదేరా, బాగానే ఉన్నాం అని చెప్తున్నా. అవును, శివగాడేడ్రా? శివ గురించి అడిగితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారేంట్రా? వాడు లేడురా, ఎక్కడికి వెళ్ళాడంట. మాకు కూడా కాంటాక్ట్ లో లేడు. అవునా? మరి ఇంకేంట్రా అమెరికా విశేషాలు చెప్పరా? అత్తరికేరా జుట్టు పీక్కుంటున్నాం. ఇతను ఎవరు? హీస్ మై వుడ్ బి విశ్వ. ఓకే, ఐ యామ్ జగదీష్. ఐ యామ్ విశ్వ. కూర్చోండి. కూర్చో. మీ అమెరికా జాబ్లు ఎలా ఉన్నాయరా? బాగా సంపాదిస్తున్నారా? ఎంత సంపాదిస్తే ఏం లాభం, ముందు ప్రాణాలతో ఉండాలి కదా. ఏంట్రా అంత నాన్ సింక్ లో మాట్లాడుతున్నావు? ఆడికి ఈ మధ్యన ఒక ఇంద్రాగం వచ్చింది లేరా.
డాక్టర్కి చూపించారా? టెన్షన్ అనే రోగానికి ఏ డాక్టర్ ఏం చేస్తాడరా? నువ్వు కూల్గా ఉండు, అన్ని తగ్గిపోతాయి. అలాగేరా. సరే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకేరా. సీ యూ అండి. ఓకేరా, అలాగే. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయొద్దు. నా పని పూర్తయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అరుంధతి. సిద్ధేంద్ర సిద్ధేంద్ర, తప్పు చేస్తున్నావు. తప్పు కాదు, ఇదే దైవ కార్యం. నువ్వేనన్నమాట దుష్ట శక్తివి. నాశనమయ్యే వినాశనానికి కొడిగడుతున్నావు. అగ్నికి ఆహుతైపోతావు. సకల చరాచర జగత్తులోని అఖండ భూత ప్రేత క్షుద్ర శక్తులను ఆవాహన చేసుకొని అజేయుడిగా నిలిచిన కఠోరుణ్ణి, వాయువు లేకుండా ఆయువును నిలుపుకోగల శక్తివంతుణ్ణి. నన్ను ఏ శక్తి ఏమీ చెయ్యలేదు. ఆ మహాశక్తి ముందు నీ దుష్ట శక్తులు నిలబడలేవు. ఆ తల్లి త్రిశూలానికి రక్తాభిషేకమైపోతావు. ఏ తల్లి? ఎవరికి తల్లి? త్రిశూలాలు కాదు కదా, త్రిమూర్తులే దిగి వచ్చినా సరే నన్ను ఆపలేరు. నేను అజరామరుణ్ణి, కఠోరుణ్ణి. ఆవేశంలో ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? వాళ్ళు సృష్టికి మూలవురా. నువ్వు సృష్టి వినాశనాన్ని కోరుతున్నావు. ఎన్ని మూలాలు ఎదురొచ్చినా నా ప్రయత్నాన్ని ఆపలేరు. నేను అనుకున్నట్టుగానే ఆ అఖండ జాతకురాలితో నా కొడుకును సంభోగం చేయించి వాణ్ణి విశ్వ విజేతను చేస్తా. పూర్ణాయుష్కురాలైన దానిని అర్ధాయుష్కురాల్నిగా చేసి నా కొడుకును పూర్ణాయుష్కుణ్ణి చేస్తా. ఇదే సంభవం. నేనుండగా నీ భ్రమ నిజం కావడం అసంభవం. అష్టదిక్కులను సమస్త శక్తులను ఒక్కటి చేసైనా సరే నిన్ను నీ క్షుద్ర విద్యలను ఒంటికాలితో అణిచేస్తా. నీలాంటి సిద్ధాంతులు వేలల్లో వచ్చినా, మీ సురులు మీకు తోడొచ్చినా నేను అనుకున్నది సాధించి తీరుతాను. నీలాంటి వాళ్లకు క్షుద్ర శక్తిలో ఉన్న బలమేంటో చూపిస్తాను. సృష్టిని సృష్టించిన సురులు వాళ్ళు. వాళ్ళ ముందు నీ శక్తులంతరా నీచా. ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుణ్ణి కూడా ఏదో ఒక రోజు గ్రహణం మింగుతుంది. అనేక గడియలు మీకు అనుకూలంగా ఉన్నా కొన్ని గడియలు నాకు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆ గడియలు చాలు. గడియారాన్ని ఆపేసి నా కాలచక్రంతో నా కొడుకును కాలానికే చక్రవర్తిని చేస్తాను. మంచి కోసమే యుద్ధాలు గెలుపులు. నీ గత జన్మ పాపమే నీ కొడుకును వెంటాడుతుంది. అందుకే ఆ పాము రూపం. దానికి విమోచన లేదు. విమోచన ఏదైనా ఉంది అంటే అది వాడి మరణమే. ఇది తథ్యం. అది చూస్తా.